హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఫ్రెండ్స్, సాధారణంగా అందరూ దేవుడికి తల వెంట్రుకలు ఇస్తామని మొక్కుకుంటారు. అయితే స్త్రీలు గుండు గీయించుకోవచ్చా? పూర్తిగా తల వెంట్రుకలు ఇవ్వవచ్చా అంటే మన సంప్రదాయంలో ఎక్కడా లేదు. కేవలం మగవారు మాత్రమే గుండు గీయించుకోవచ్చునని ఉంది. ఎందుకంటే స్త్రీ అంటే మహాలక్ష్మితో సమానం. నిండుగా కురులతో ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మితో సమానంగా కనిపిస్తుంది. ముత్తైదులు స్త్రీలు గుండు చేయించుకునే సంప్రదాయం లేదు. కానీ స్త్రీలు మొక్కుబడులు మొక్కుకున్నప్పుడు తలనిలాలు 3 లేదా 5 కత్తర్లు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే స్త్రీలు లక్ష్మీదేవిలా నిండుగా ఉంటే ఆ ఇంట్లో సిరిసంపదలు చేకూరుతాయి. సో చాలామంది మహిళలు తెలియక దేవుడికి తల వెంట్రుకలు గుండు చేయించుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు అని చెబుతుంది మన సంప్రదాయం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామికి, వివిధ పుణ్యక్షేత్రాలలో కొందరు మహిళలు గుండు గీయించుకుంటారు. అది సరికాదు. మీ మొక్కుబడులు ఉన్నప్పుడు మీరు 3 లేదా 5 కత్తర్లు మాత్రమే దేవుడికి మొక్కుబడిగా సమర్పించాలి. చాలామంది మహిళలు పిల్లలు పుట్టారని, ఉద్యోగాలు వచ్చాయని, గృహ నిర్మాణం చేసుకున్నామని ఇలా చాలా రకాలుగా మొక్కుబడులు మొక్కుకుంటారు. అలాంటి సందర్భంలో తల వెంట్రుకలు ఇస్తామని మొక్కుకుంటారు. కాబట్టి మీరు తల వెంట్రుకలు 3 కట్టర్లు లేదా 5 కట్టలు మాత్రమే దేవుడికి సమర్పించాలి తప్ప గుండు గుణించుకోకూడదు. దేవుడికి మగవాళ్లు మొక్కుకుంటే మాత్రము గుండు గీయించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక విషయానికి తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.